Dear students, the topic is ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద ఓటీ. మన థియేటర్లో చేయించాల్సినటువంటి రెగ్యులర్ టెస్ట్లు ఏముంటాయి? ఫస్ట్ వన్ సిబిపి అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఎప్పుడు చేస్తాం అది? టు బి పెర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రీ ఆపరేటివ్ కేసెస్, ముఖ్యంగా కేసెస్ ఓవర్ 60 years, అడల్ట్ ఫీమేల్స్, ఇన్ కేస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ బ్లడ్ లాస్, బ్లడ్ బాగా కోల్పోయినప్పుడు, ఎనీ బ్లీడింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అనీమియా ఉన్నప్పుడు, లేకపోతే సెప్సిస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ బాగా బ్లడ్లో ఉన్నప్పుడు, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నప్పుడు, లేక ఏదన్నా కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదన్నా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు, అటువంటి కండిషన్లో మనం చేస్తాం. సెకండ్ టెస్ట్ ఏంది? యూరియా అండ్ ఎలక్ట్రోలైట్స్. ఇది ఎప్పుడు చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ పేషెంట్స్ ఓవర్ 65 years ఉంటే, ఎక్కువ ఉంటే ఇస్తాము. దాంతోపాటు ఇన్ కేస్ షీఈ్ హ్యావింగ్ ఎనీ కార్డియో లేకపోతే పల్మనరీ, హార్ట్ లేదా లంగ్స్ డిసీజెస్ ఉన్నప్పుడు, అండ్ ఆల్సో పేషెంట్స్ ఆర్ టేకింగ్ డైరెటిక్స్. అంటే ఏంటివి ఇవి? డైరెటిక్స్ అంటే ద డ్రగ్స్ విచ్ డిక్రీజ్ ద ఎడిమా బై పాసింగ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. వాపు ఉన్నప్పుడు తగ్గడానికి, అట్ సేమ్ టైం ఆ వాపు అంతా మూత్రం ద్వారా పోవడానికి ఇచ్చేటువంటి మందులు ఏమంటాం మనము? డైయూరిటిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ లాసెక్స్ లాంటిది. అప్పుడు కూడా మనము టెస్ట్లు చేస్తాము. ఇంకెప్పుడు చేస్తాం మనం ఇది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డయేరియా ఆర్ వామిటింగ్, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఐవీఎఫ్ అంటాం, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంటే టెస్ట్ బేబీ అంటాం కదా, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి మదర్ యొక్క ఓవము, ఫాదర్ యొక్క స్పర్మ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో వాటిని ఫర్టిలైజ్ చేయడం, దాన్ని ఏమంటాం మనము? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దానికన్నా ముందు కూడా ఈ టెస్ట్ చేస్తాం. ఇంకెప్పుడు చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కిడ్నీ డిసీజెస్, లేకపోతే అబ్నార్మల్ న్యూట్రిషన్ స్టేట్, అంటే వాళ్ళకి సరైన పోషణ లేదు, దే ఆర్ వెరీ వెరీ వీక్, దే ఆర్ నాట్ ప్రాపర్లీ న్యూట్రిషన్ కాదు, వాళ్ళు తినడం లేదు, అప్పుడు మనం టెస్ట్లు చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ అమైలేషన్ టెస్ట్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం అది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అబ్డామినల్ పెయిన్, పేషెంట్కి ఉదరం నొప్పి ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ చేస్తాం. తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్. ఇది ఎప్పుడు చేస్తాం మనం? జనరల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అక్యూట్ అబ్డామిన్, సడన్గా పేషెంట్కి వెరీ సివియర్ పెయిన్ వచ్చింది అబ్డామిన్లో, అప్పుడు, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, హీన పోషణ, హీఈస్ నాట్ టేకింగ్ ప్రాపర్ డైట్, అప్పుడు చేస్తాము. ఇంకా ఎప్పుడు చేస్తాము? ఇన్ కేస్ ఆఫ్ ఒబెసిటీ, ఊబకాయం అంటాం, స్థూలకాయం అంటాం, అప్పుడు కూడా చేయాలి. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే టెస్ట్ ఫర్ ద కోయాగులేషన్, బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా చూసే టెస్ట్ అనమాట. క్లాటింగ్ టైం అంటాం, బ్లీడింగ్ టైం అంటాం, అవి చేయాలి దీంట్లో. ఎప్పుడు చేస్తాం అది? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హిస్టరీ విత్ ద బ్లీడింగ్ డిసార్డర్, పేషెంట్ ఈజ్ హ్యావింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్, సపోజ్ లేడీ ఈజ్ దేర్ హూ ఈజ్ కంటిన్యూస్లీ బ్లీడింగ్, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ పైల్స్, హెమరాయిడ్స్ ఆ టైంలో, లేకపోతే ఏమన్నా కాలేయ సంబంధించిన డిసీజెస్ ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసీజెస్ విత్ లివర్, ఆర్ దేర్ హిస్టరీ ఆఫ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజ్, ఎక్కువ ఆల్కహాల్ అలవాటు ఉంది వారికి, లేకపోతే ఎనీ పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్ ద యాంటీ కోయాగ్యులెంట్స్. సో సపోజ్ ఎగ్జాంపుల్ హెపారిన్, అటువంటివి, అంటే విచ్ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ద బ్లడ్ క్లాటింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మయోకార్డ్ ఇన్ఫెక్షన్ అటువంటి టైంలో. ఇంకా హూ ఈజ్ హ్యావింగ్ కార్డియో థొరాసిక్ సర్జరీ, హార్ట్లో థొరాసిక్ ఏదైనా సర్జరీ అయినప్పుడు, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ వాస్కులర్ సర్జరీ, రక్తనాళాల సర్జరీ ఏదైనా అయింది, లేకపోతే పేషెంట్కి మనము యాంజియోగ్రాఫిక్ బ్లడ్ ఇక్కడ ఏదైనా ప్రాంతంలో హార్ట్లో లేకపోతే బ్రెయిన్లో ఎక్కడైనా సరే బ్లడ్ సప్లై ఆగిపోయింది అని అనుమానం వస్తే మనం ఏం చేస్తాం? టెస్ట్ యాంజియోగ్రామ్ చేస్తాం. సో ఆ టెస్ట్ చేసే ముందు కూడా మనం టెస్ట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ క్రేనియోటమీ, అంటే వెన్ యూఆర్ ఓపెనింగ్ ద క్రేనియం, అంటే సర్జరీ ఆఫ్ బ్రెయిన్స్ ఏదైనా అయినప్పుడు, మనకు బ్రెయిన్ కానీ సెర్బెల్లం కానీ టెస్ట్ చేసినప్పుడు, సర్జరీ చేసినప్పుడు, మనం వెన్ యూ ఓపెన్ ద క్రేనియమ్స్, దాని ఏమంటే మనం క్రేనియోటమీ అంటాం. ఆ ప్రొసీజర్ మనం ఏం చేయాలి? ఈ టెస్ట్ చేయాలి, టెస్ట్ ఫర్ ద కోయాగులేషన్. నెక్స్ట్ టెస్ట్ ఏంది? ఎల్ఎఫ్టీ అంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్లు. ఇది ఎప్పుడు చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ అక్యూట్ అబ్డామినల్ పెయిన్, సడన్గా పేషెంట్కి ఏమైంది? ఉదరం నొప్పి వచ్చింది, లేకపోతే జాండిస్ పేషెంటు, లేకపోతే పేషెంట్ ఆఫ్ హెపటైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్, లేకపోతే పేషెంట్కి ఆల్కహాలిజం అలవాటు బాగా, ఈజ్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఆ టైంలో. ఇంకెప్పుడు చేస్తాము? కేసెస్ స్క్రీనింగ్ ఫర్
హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి పేషెంట్స్కి హెపటైటిస్ బి అండ్ సి అనేది లేదు అని మనము నిర్ధారించుకోవడానికి కూడా మనము ఎల్ఎఫ్ టెస్ట్ చేయిస్తాం. ఇంకా చెస్ట్ ఎక్స్రే ఇది ఎప్పుడు చేయాలి? జనరల్లీ ఎనీ పేషెంట్ విత్ హ్యావింగ్ మోర్ దెన్ 60 years, 60 ఏళ్ళు దాటిన వారికి, లేకపోతే ఏదన్నా ట్రామా గాయము, ముఖ్యంగా సర్వైకల్, థొరాసిక్ ఆర్ అబ్డామిన్, ఈ 3 ప్రాంతాల్లో పేషెంట్కి ఏమైనా ఛాతీలో కానీ ఉదరంలో కానీ వీపులో కానీ గాయాలైనప్పుడు టెస్ట్ చేస్తాం, ఎక్స్రే చేస్తాం. ఇంకెప్పుడు చేస్తాం? ఏమైనా శ్వాసకోశ సంబంధమైన లక్షణాలు ఉన్నాయి, సపోజ్ కాఫ్ ఉంది, ఆస్తమా ఉంది, డిస్నియా ఉంది, బ్రోంకైటిస్ ఉంది, బ్రోంకియోల్టిస్ ఉంది, ఎంఫైసీమా ఉంది ఆ టైంలో. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మ్యాలిగ్నెన్సీ అంటే పేషెంట్కి వీఆర్ సస్పెక్టింగ్ క్యాన్సర్, కార్సినోమా ఉన్నటువంటి డౌట్ వచ్చింది ఛాతీ వ్యవస్థ అక్కడ ఏదన్నా, అప్పుడు చేయాలి. లేకపోతే పేషెంట్ విత్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ టీబీ, వెనక్కి టీబీ వచ్చిపోయింది ఇంతకుముందు, తగ్గిందనేది తెలియదు మనకు, సో వీ హ్యావ్ టు టేక్ చెస్ట్ ఎక్స్రే. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్, పేషెంట్కి దెర్ ఈజ్ గాయిటర్, ఎన్లార్జ్మెంట్ ఉంది థైరాయిడ్ గ్లాండ్, ఆ టైంలో కూడా మనము ఎక్స్రే టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ ఏంది? ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇది ఎప్పుడు చేయాలి? మనము ఎనీ హార్ట్ డిసీజ్ ఉన్నవాడికి 12 వారాలు సర్జరీ చేసి అంతలోపే మనం టెస్ట్ చేస్తాం. అంటే ఎవరికైనా చెస్ట్లో, హార్ట్లో సర్జరీస్ అయినప్పుడు, ఉదాహరణకి యాంజియోప్లాస్టీ కానీ యాంజియో బైపాస్ గ్రాఫ్టింగ్ కానీ అయినప్పుడు మనము వితిన్ 3 months లోపు ఖచ్చితంగా ఈసీ తీస్తాం. ఇంకా ఎనీ కేస్ హూ ఇస్ హ్యావింగ్ మోర్ దాన్ 50 years చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ ఏంది? అల్ట్రాసౌండ్ అంటాం, అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ లేకపోతే సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ, ఇవన్నీ ఎప్పుడు చేస్తాము? జనరల్ ఎక్కడ ఉంటుందా రిక్వైర్మెంట్, పేషెంట్ యొక్క కేసుని బట్టి మనము, ముఖ్యంగా ఇన్ కేస్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్ కానీ, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో కానీ, టు సీ ద ఫీటస్, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్యాక్ పెయిన్, ముఖ్యంగా మనము సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము, లేకపోతే లంబార్ స్పాండిలైటిస్ అంటాము, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, ఆ టైంలో మనము విల్ గో ఫర్ ద సిటీ స్కాన్, అల్ట్రాసోనోగ్రఫీ అండ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇంకో టెస్ట్ ఏంది? బ్లడ్ గ్రూప్ లేకపోతే క్రాస్ మ్యాచింగ్. పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ చూడడం లేకపోతే క్రాస్ మ్యాచింగ్ ఎప్పుడు చేస్తాము? ఏదైనా ఎమర్జెన్సీ ప్రీ ఆపరేటివ్ కేసెస్లో, లేకపోతే పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సస్పిషియస్ ఆఫ్ బ్లడ్ లాస్, ఎక్కువ బ్లడ్ లాస్ అవుతూ ఉంది, అనీమియా బాగా ఉంది, ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ హిమోగ్లోబిన్, లేకపోతే ద బ్లడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ కోయాగులేటింగ్, వాడికి క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకెవరికి అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ హూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ బర్త్ అవుట్ టు ద బేబీస్, వారికి కూడా మనము ఈ క్రాస్ మ్యాచింగ్ గ్రూప్ చేస్తాం. ఎందుకంటే ఫర్ దేర్ ఎనీ సర్జరీస్ బిఫోర్ ద డెలివరీ అన్నమాట. ఉదాహరణకి లోవర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ అంటాం, బేబీని ఆపరేట్ చేసి తీయడం, ఆ టైంలో ద లేడీ మస్ట్ బి హ్యావింగ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ టేకింగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనము బిఫోర్ సర్జరీ విల్ టెస్ట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ ది బ్లడ్ అండ్ ఆల్సో ద క్రాస్ మ్యాచింగ్ అనమాట. ఇది జనరల్లీ ద ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్.